సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఏప్రిల్ 2, 2025 నాడు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చాంశనీయాంశమైంది. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఈ యొక్క ట్రేడ్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంపోజ్ చేస్తారు అని మొత్తం ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా అమెరికా అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ అమెరికా కంట్రీస్ లాగా అయింది. ఎందుకంటే ఈ ట్రంప్ గారు రాగానే ఫస్ట్ ఆయన అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వరల్డ్ మొత్తం యుఎస్కి అన్ఫెయిర్గా ఉంది ఈ టర్మ్స్ ఆఫ్ టారిఫ్స్లో. సో అమెరికా ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మిగతా కంట్రీస్ అన్నీ హయ్యర్ ట్యాక్సెస్ పే చేస్తున్నాయి. అలాగే అమెరికాలో ఇంపోర్ట్ చేసుకునే బయట నుంచి వచ్చే కంట్రీస్ నుంచి ప్రోడక్ట్స్కి మాత్రం టారిఫ్స్లో చాలా తక్కువ ఉంది. వేరేజ్ అమెరికా ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ ఉందనేది ఆయన ప్రధానమైన అబ్జర్వేషను. సో దాన్ని ఆయన డిస్పారిటీ, దాన్ని ఎట్లయినా సరే దాన్ని తీసుకురావాలి వరల్డ్ మొత్తం అని చెప్పి మేజర్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఈ యొక్క ట్రేడు రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది అప్లై చేశారు. సో ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి కూడా అది అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. అయితే దీంతో అసలు ఇండియాకి ఎలా ఉంది, ఇండియా యొక్క టారిఫ్స్కి ఏ రకంగా ఉందని చూసుకుంటే ఇండియా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని చూస్తే ఇండియాకి ఏంటంటే $4 బిలియన్ $4 బిలియన్ ఎకానమీ ఇండియాది. కాబట్టి ఇప్పుడు ఇంపాక్ట్ జరిగేది ఎంత, దీనిలో 10 బిలియన్. యాక్చువల్గా ఇండియన్ యొక్క బిజినెస్ చూసుకుంటే 4 ట్రిలియన్ ఎకానమీ మంది. సో 4 ట్రిలియన్ ఎకానమీలో 10 బిలియన్ ఎక్స్పోర్ట్స్ యూఎస్కి వెళ్తున్నాయి. కాబట్టి సో అంత ఇంపాక్ట్ అవ్వదు అనేది చెప్తున్నారు. ఈవెన్ దో మన ఇండియన్ అఫీషియల్స్ యుఎస్ అఫీషియల్స్తో ఆల్రెడీ మాట్లాడుతున్నారు. కొన్ని టారిఫ్స్ వైన్కి సంబంధించి, అలాగే కొన్ని టారిఫ్స్ ఆల్రెడీ తగ్గిస్తున్నారు ఇంపోర్ట్స్కి అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు ఇండియన్ కంట్రీకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే మనది $4 ట్రిలియన్ ఎకానమీ, వరల్డ్ 5th లార్జెస్ట్ ఎకానమీ. సో మనకి ఈ యొక్క యుఎస్ శాంక్షన్స్ టారిఫ్స్ ఎంత ఉంటుందంటే $10 బిలియన్ ఉంది ఆ ట్రేడ్. సో దాని మీద చూసుకుంటే పెద్ద ఇంపాక్ట్ లేదనేది మన నిపుణులు చెప్తున్నారు. అయినా కానీ ఒకసారి నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. సో వాటి వల్ల ఏంటంటే డబుల్ ఎట్ ఏ టైం కాకుండా ఆయన ఏమంటున్నారంటే ఈ లిబరేషన్ డే లాగా తీసుకొచ్చి ఆయన కొంత టారిఫ్స్ తగ్గిద్దాము, ఒక్కసారి ఇంపోజ్ చేయడానికి వరల్డ్ మొత్తం కూడా నెగిటివ్గా ఉంది కాబట్టి కొంచెం తగ్గారు అనేది అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నారంటే ఈ 2nd నాడు కొంత తగ్గించేసి ఈలోపు ఏదైనా నెగోషియేషన్స్కి మేము వెల్కమ్ చెప్తున్నాం, సో ఒక్కసారి మేము తగ్గించము అనే పాయింట్ ఆయన చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే అందుకే స్టాక్ మార్కెట్స్ పాయింట్లో కానీ డాలర్ ఇండెక్స్లో కానీ ఇవన్నీ కూడా హెచ్చుతగ్గులు అవుతున్నాయి. ఎందుకంటే ఈ 2nd నాడు, ఏప్రిల్ 2 నాడు నిజంగా ఇంపాక్ట్ ఉంటుందా లేకపోతే మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా అనేది చూస్తే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డ్రాస్టిక్గా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎఫెక్ట్ లేదు. ఈలోపే ఇండియా వాళ్ళు కూడా టారిఫ్స్ అన్ని కూడా యుఎస్ ఇంపోర్ట్స్కి సంబంధించిన టారిఫ్స్ తగ్గించారు. వైన్లో దాదాపు 150% నుంచి దాదాపు 50% తగ్గాయి. అలాగే యుఎస్ ఎక్స్పోర్ట్స్లో చాలా వరకు తగ్గించామని చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక రకంగా ఇండియా యుఎస్కి ఎప్పటి నుంచో కూడా సఖ్యత ఉంది. సో ఫ్రెండ్షిప్ కంట్రీస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఇదైతే పెద్ద ఇంపాక్ట్ అవ్వదు అనేది చెప్తున్నాం. ఇదండి ఈ ఏప్రిల్ 2 నాడు ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి మీరు మాత్రం పొజిషన్స్ అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.